విధేయతకు విశ్వాసానికి మారుపేరు అంటే ముందు ఆయనే గుర్తొస్తారు. ఆర్థిక రంగ నిపుణుడి నుంచి రాజకీయాల వైపు అడుగులు వేయడానికి చాలా ఎత్తుపల్లాలు ఎదురైనా సరే ఆయన నమ్మిన వారి వైపే అడుగులు వేశారు. ఆయనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందుతున్న ఓ గొప్ప రాజకీయ నాయకుడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తన పందాన్ని మార్చుకోని వ్యక్తి విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానం అస్థిన వరకు ఎలా కొనసాగిందో జనహితం మీకు అందిస్తోంది. ఓ వ్యక్తిపై, ఓ కుటుంబంపై విశ్వాసం కొంతమందికే ఉంటుంది. అలాంటి విశ్వాసం, విధేయత నిండు కుండలా కలిగిన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలో పుట్టి విద్యార్థి దశ నుంచే చదువుపై ఆసక్తితో తన మేధో సంపత్తికి మరింత పదును పెడుతూ ఢిల్లీలో సీఏ చేశారు విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి మొదలైన ఆయన జీవన ప్రస్థానం నేడు హస్తిన రాజకీయాల్లో కీరోల్ పోషిస్తోంది. అంతేకాదు, దేశంలో ప్రముఖ ఆడిటర్లలో విజయసాయిరెడ్డికి ఓ ప్రత్యేకమైన పేరు, గుర్తింపు కూడా ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డికి స్నేహం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఎవరికైనా పరిచయం స్నేహంగా మొదలవుతుంది. అలాగే తన ఆడిటర్ వృత్తి ద్వారా వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్గా విజయసాయిరెడ్డి పరిచయం అయ్యారు. అలా మొదలైన వారి చెలిమి నేటికి వైఎస్ ఫ్యామిలీతో కొనసాగుతుంది. ఇక ఆ సమయంలోనే జగన్ కు విజయసాయిరెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆడిటర్గా మొదలైన తన ప్రస్థానం వైఎస్ ఫ్యామిలీలో ఓ సభ్యుడిగా కొనసాగిందంటే ఆయనకు వైఎస్ కు అప్పట్లో ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పనక్కర్లేదు. వైఎస్ వెన్నంటి ఉన్న ఆర్థిక చాణుక్యులలో విజయసాయిరెడ్డి ఒకరు. వైఎస్ కు ఎటువంటి ఆర్థిక విషయాలపై సలహాలు కావాలన్నా ముందు విజయసాయిరెడ్డికే కబురు వెళ్తుంది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇచ్చారు. 2006 డిసెంబర్ నుంచి 2010 డిసెంబర్ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా విజయసాయిరెడ్డి పనిచేశారు. అదే సమయంలో 2007 ఏప్రిల్ నుంచి 2010 మార్చి వరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నాన్ అఫీషియల్ డైరెక్టర్గా కూడా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఇక వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ కక్ష కట్టింది. తప్పుడు కేసులు మోపి జగన్పై, విజయసాయిరెడ్డిపై పలు అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టి జైలుకు పంపింది. కానీ అటువంటి విషమ పరిస్థితుల్లో కూడా ఆయన వైఎస్ ఫ్యామిలీకి తోడుగానే ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని, తనని బయటకు వదులుతామని చెప్పినా సత్యాన్ని నమ్మి వైఎస్ ఫ్యామిలీకి విధేయుడుగానే ఉన్నారు విజయసాయిరెడ్డి. అప్పట్లో విజయసాయిరెడ్డిపై జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అనేక ఒత్తిడిలు వచ్చాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆయన తొలి అడుగులు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఇక జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయనతోనే క్రియాశీలకంగా పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చారు ఈ ఆర్థిక చాణుక్యుడు. ఇక జగన్ కు ఆర్థిక సలహాలతో పాటు రాజకీయ సలహాలు, క్షేత్రస్థాయి నాయకులతో సంప్రదింపులు చేయడంలో జగన్ కు విజయసాయిరెడ్డి వెన్నంటే ఉన్నారు. ఇక వైసీపీలో కీలక నేతగా పార్టీలో ఎదుగుతున్న విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ 2016 జూన్లో రాజ్యసభ సభ్యుడిగా పంపించారు. దీంతో రాజ్యసభలో వైసీపీకి తొలి రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు. ఇక అప్పటి నుంచి విజయసాయిరెడ్డి వెనుతిరిగి చూడలేదు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలోనే కాదు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, తన తోటి ఎంపీలతో మిత్రుడిలా మెలిగారు. దీంతో విజయసాయిరెడ్డిలో బయటకు కనిపించే గొప్ప ఆడిటర్ లక్షణాలే కాకుండా మంచి రాజకీయ పరిణితి చెందిన రాజకీయవేత్త కూడా బయట జనానికి కనిపించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాష్ట్రంలో వైసీపీ కార్యకలాపాలు చూస్తూ, ఢిల్లీలో పెద్దలతో సయోధ్యతో మెలుగుతూ, కేంద్రంలో పలువురితో రాజకీయ స్నేహాన్ని, చిరకాల బంధాన్ని పెంపొందించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక వైసీపీలో క్షేత్రస్థాయి నుంచి నాయకులతో జగన్ ఎలా మెలుగుతారో విజయసాయిరెడ్డి కూడా నాయకులను అంతే రీతిలో పలకరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు అంటారు వైసీపీ శ్రేణులు. ఇక పార్టీలో నాయకులకు, జిల్లా అధ్యక్షులతో, నియోజకవర్గ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సమిష్టి నిర్ణయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి 5 లేక 6 తమ గళాన్ని విప్పేవారు. కానీ విజయసాయిరెడ్డి పార్టీలో మంచి వాగ్దాటి కలిగిన నాయకులను గుర్తించి సుమారు 20 మంది స్పీకర్స్ ని పార్టీలో క్రియాశీలకంగా మలిచారు. ఈ ఘనత ఖచ్చితంగా విజయసాయిరెడ్డిదే అంటారు పార్టీ నాయకులు. దీంతో వీరందరూ గత 6 నెలలుగా వైసీపీ వాయిస్ ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇక నేరుగా అన్ని విషయాలు జగన్ కు చెప్పలేని నాయకులు సావధానంగా విజయసాయిరెడ్డికి చెబుతారు.
వాటిని జగన్కు చేరవేస్తారు అనే ఓ పాజిటివ్ టాక్ కూడా పార్టీలో విజయసాయిరెడ్డి తెచ్చుకున్నారు. ఇక ఆర్థిక శాస్త్రాన్ని మేనేజ్ చేసేవాడు మిగిలిన రంగాలు మేనేజ్ చేయగలడు అనే నానుడి విజయసాయిరెడ్డికి సరిపోతుంది అంటారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. ఆర్థిక చాణక్యుడిగా మొదలైన ఈయన ప్రస్థానం ఎంపీగా హస్తిన వరకు వెళ్ళింది అంటే ఆ చాణక్యత వల్లే అంటారు పార్టీ నాయకులు, విశ్లేషకులు. వైఎస్కు విజయసాయిరెడ్డి ఎంత విధేయుడో అందరికీ తెలిసిందే. అయితే ప్రజలకు ఆయన విధేయత గురించి ఏ విధంగా తెలిసిందో ఇప్పుడు చూద్దాం. వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి ఎంతో విధేయుడు అన్న విషయం తెలిసిందే. ఇక జగన్ ని అరెస్ట్ చేసిన సమయంలో వైఎస్ ఫ్యామిలీ రాజ్ భవన్ ముందు నిరసనకు దిగారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి మరియు జగన్ అభిమానులు వారి వెంట ఉన్నారు. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లాలని, అక్కడ నిరసన తెలపడానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు. కానీ విజయసాయిరెడ్డి పోలీసులను నిలువరించారు. తాము డెమోక్రటిక్ గా నిరసన తెలుపు దీనిని ఆపే అధికారం మీకు లేదు. తాము అక్కడ ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయనప్పుడు అత్యుత్సాహం చూపవద్దు, దీనిపై తాము కోర్టుకు వెళతాము అనడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అక్కడే విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తారో నేరుగా జనాలకు అర్థమైంది. విజయసాయిరెడ్డిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన ఇబ్బందులేంటో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ జగన్ తో పాటు విజయసాయిరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసి ఆయన్ని జైలుకు పంపింది. ఇక జగన్ కు వెన్నంటి వైసీపీలో ఉన్నందుకు విజయసాయిరెడ్డిని ఎంపీగా రాజ్యసభకు పంపాలని అధినేత జగన్ భావించారు. కానీ దీనికి టీడీపీ అడ్డుపడింది. మెజార్టీ ఉండకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేసి వారిని ప్రలోభాలకు గురిచేసింది అధికార తెలుగుదేశం పార్టీ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా జగన్ విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపారు. ఇక జగన్ ఎటువంటి సభలు పెట్టినా, ప్రత్యేక హోదా సాధన కార్యక్రమాలు చేసినా, యువభేరి నిర్వహించినా దానిలో విజయసాయిరెడ్డి పాత్ర ఉండేది. ఆయన సలహాలు, సూచనలు కూడా మెండుగా ఉండేవి. ఇక నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాకుండా సబ్జెక్ట్తో బ్రీఫ్గా చెప్పగలిగే సామర్థ్యాలు విజయసాయిరెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే విజయసాయిరెడ్డి హవాని రాజకీయంగా తట్టుకోలేక ఆయనపై విమర్శలు చేస్తారు టీడీపీ నాయకులు. విశాఖ ఎయిర్పోర్ట్లో విజయసాయిరెడ్డి, జగన్ వెన్నంటి ఉండి సర్కారుని తూర్పారబెట్టారు. ప్రత్యేక హోదా కోసం బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీకి జగన్ వెళ్లకుండా సర్కార్ అడ్డుపడిందని సుమారు 2 గంటల పాటు రన్వేపై జగన్ తో పాటు నిరసన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. అదే కాకుండా తాజాగా విశాఖలో జరిగిన 1,00,000 కోట్ల భూ కుంభకోణంపై సర్కారును ప్రశ్నించారు. నాయకుల పేర్లను బయటపెట్టి వారి వెన్నులో వణుకు పుట్టించారు. విశాఖలో అన్యక్రాంతంగా కబ్జా అయిన భూములను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లిన తర్వాత అధిరోహించిన పదవులు, ఆయన సంధించినటువంటి ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీగా రాజ్యసభకు నామినేట్ అయిన విజయసాయిరెడ్డి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, రూల్స్ కమిటీ సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ తరపున సభలో జరిగిన చర్చలో తన వాదనలను బలంగా వినిపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. మరి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభ చైర్మన్ ఆర్థిక బిల్లుగా ప్రకటించిన సమయంలోనూ విజయసాయిరెడ్డి గట్టిగా స్పందించారు. కానీ అధికార పార్టీ ఎంపీలు మాత్రం సైలెంట్ గా ఉండడం ఇక్కడ విస్మయానికి గురిచేసే అంశం అంటారు మిగిలిన నేతలు. ఎంపీ విజయసాయిరెడ్డిలో పావు వంతు కూడా టీడీపీ ఎంపీలు తమ గళాన్ని విప్పలేదు అనేది స్పష్టంగా ఇక్కడ కనబడింది. ఇక ఫిరాయింపుల నిరోధానికి చట్ట సవరణ కోరుతూ విజయసాయిరెడ్డి మరో ముందడుగు వేశారు. దీనిపై రాజ్యసభలో మరో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్ 102, 191లకు సవరణ ప్రతిపాదిస్తూ సభలో విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా మహిళలకు ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్ పద్ధతిన కేటాయించాలని కోరుతూ ప్రైవేట్ బిల్లును విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. 4 ప్రత్యేక తీర్మానాలను సభలో ప్రతిపాదించారు విజయసాయిరెడ్డి. ఇక ఈ ఏడాది కాలంలోనే అనేక రూపాల్లో 132 ప్రశ్నలు సంధించారు వైసీపీ తరపున ఎన్నికైన ఎంపీ విజయసాయిరెడ్డి. అంతేకాకుండా పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీని ఏర్పాటుకు పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రగతి కోసం రాజ్యసభలో మరో 10 నుంచి 12 ప్రైవేట్ బిల్లులను ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నారు. పలువురు ముఖ్య నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎలా కాక పుట్టించారో ఇప్పుడు చూద్దాం.
మిత్రపక్షమైన టీడీపీకి వెంకయ్య ద్వారా మాత్రమే మోదీ అపాయింట్మెంట్ దొరికేది. అలాంటిది చాలా తక్కువ మందికి సాధ్యమయ్యే అవకాశం విజయసాయిరెడ్డికి దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలుగు తమ్ముళ్లకు టెన్షన్ పుట్టించారు విజయసాయిరెడ్డి. ప్రధానితో భేటీ కాకుండా అడ్డుపడుతున్న వారికి కంటింపుగా తయారయ్యారు విజయసాయిరెడ్డి. దీంతో బీజేపీతో తమకు ఎంత మిత్రబంధం ఉందో ప్రత్యక్షంగా టీడీపీకి తెలిసేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక కేంద్రంలో అనేక మంది మంత్రులతో సయోధ్యగా ఉంటూ పలు కీలక నిర్ణయాలు, పార్టీ రాజకీయాలపై అప్డేట్ గా అవుతున్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతుగా కేంద్రం నుంచి పలు సలహాలను అడగడంలో ముందు ఉంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడానికి కూడా కేంద్రం నుంచి తన సహకారం అందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. భేటీకి ఆయనదే కీలక పాత్ర అంటారు వైసీపీ నేతలు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ ప్రకటించకముందే ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనను కలవడం ఏపీలో పెను సంచలనంగా మారింది. అంతేకాకుండా టీడీపీకి తెలియని అభ్యర్థిత్వ సమాచారం వైసీపీకి ముందుగా తెలియడానికి కారణం విజయసాయిరెడ్డి అనేది కూడా అందరూ చర్చించుకునే అంశం. 30 ఏళ్ల అధికారం, ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే బాబుగారి ఎంపీలు ఒక్కరు కూడా గొంతెత్తి ఎటువంటి సమస్యను పార్లమెంట్లో చర్చించలేదు. కానీ జగన్ పంపిన ఏకైక ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం తన చతురతతో హస్తినలో దూసుకుపోతున్నారు. ఇలాంటి ఎంపీ టీడీపీలో ఒక్కరు కూడా లేరు అనేది టీడీపీకి కూడా తెలిసిన బహిరంగ సత్యం. మొత్తానికి నెల్లూరు నుంచి హస్తినలో కీరోలు పోషిస్తున్న విజయసాయిరెడ్డి 2019 ఎన్నికల్లో జగన్ ని సీఎంని చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రజలు కూడా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరో నేతతో మరోసారి కలుసుకుందాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.